మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. ఇప్పుడు అసలు విషయానికి వచ్చాడు పరమాత్మ. మనమేం చేయాలి అనే విషయాన్ని విపులంగా చెబుతున్నాడు. ముందుగా నీ మనసు నాయందు నిలుపు, నా మీద అనన్య భక్తి కలిగి ఉండు. అది సకామ భక్తి గాని నిష్కామ భక్తి గాని ముందు ఏదో ఒక భక్తి కలిగి ఉండు. నన్నే పూజించు, నాకే నమస్కారం చేయి. నీ మనసును నాయందు లగ్నం చేయి. నీలో ఉన్న అహంకారాన్ని వదిలిపెట్టి నన్నే పరమగతిగా భావించు. అప్పుడే నన్ను పొందగలవు. దీనికంతా కావలసింది ఏకాగ్రత, నిశ్చలమైన భక్తి, నిష్కామ కర్మ, నిరంతర సాధన, త్రికరణ శుద్ధిగా పరమాత్మను ధ్యానించడం. ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే మనం ఈ దృశ్య ప్రపంచంలో ఉన్నాం. ఈ ప్రపంచంలోని వస్తువులు మనల్ని మోహంలో పడేస్తుంటాయి. వాటి మీదికి మన మనస్సు ఆకర్షిస్తూ ఉంటుంది. వాటి మీద కోరిక కలిగేటట్టు చేస్తూ ఉంటుంది. ఇదే మాయ. ఈ మాయలో పడనివాడు ఉండరు. కాబట్టి మనసుని దారి మళ్లించి పరమాత్మ వైపుకు తిప్పాలి. అది చాలా కష్టం. కేవలం సాధన, అభ్యాసం, అనన్య భక్తి వల్లే సాధ్యమవుతుంది.